ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. మౌనిక ఇంకెప్పుడు భాగ్యం జోలికి వెళ్లకుండా చెక్ పెట్టాలి. ఈ యాక్సిడెంట్ చేసింది నేనే అని తెలియకుండా ఉండాలంటే ఈ కేసుకి సంధ్యకి చెక్ పెట్టాలి. చెప్పండి మేడం. అమ్మా సంధ్య, ఈ టైంలో ఫోన్ చేసావేంటమ్మా? నేను చెప్పింది గుర్తుంది కదా? ఇదే ఇల్లు. సరే సార్. యాక్సిడెంట్ చేసింది గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర. చీరలు తీసుకుని వెళ్తున్న వ్యక్తిని బస్సుతో గుద్దావు. పోలీస్ కేసుకి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయావు. సరే సార్. పద. సంధ్య గారు, సంధ్య గారు. అమ్మ సంధ్య, సంధ్య, శ్రీకరం. వస్తున్నానత్తయ్య. ఇతనే మీ ఆయన్ని యాక్సిడెంట్ చేసింది. కేసు ఫైల్ అయింది కాబట్టి రేపు కోర్టులో సబ్మిట్ చేయబోతున్నాను. మా నుండి ఎస్కేప్ అవుతుంటే చేసి పట్టుకున్నాం. ఒక మాట మీకు చెప్పడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు చేసిన తప్పుకి నా కొడుకు ఒక్కడే కాదురా, మా కుటుంబం మొత్తం శిక్ష అనుభవిస్తుంది. ఎస్ఐ గారు, ఇతను వదిలిపెట్టద్దు. చేసిన నేరానికి 2 శిక్ష పడేటట్టు చేయండి. అమ్మా తప్పైపోయిందమ్మా. అమ్మ నన్ను క్షమించండి అమ్మా. అమ్మ క్షమించండి అమ్మా. అమ్మా తప్పైపోయిందమ్మా, నన్ను క్షమించండి. రాత్రంతా డ్యూటీ చేసి బాగా అలసిపోయాను. అనుకోకుండా కునుకు పట్టేసింది. యాక్సిడెంట్ అయిపోయింది. తప్పు చేసిన వాడివి కనీసం హాస్పిటల్ కు అంబులెన్స్ కు ఫోన్ చేసుంటే మీకు మాకు కూడా ఇంత సమస్య ఉండేది కాదు. పోలీస్ కేసు అవుతుందని భయపడి వెళ్ళిపోయానమ్మా. నాకు కూడా కుటుంబం ఉంది. నేను లేకపోతే వాళ్ళకి తిండి పెట్టే వాళ్ళు కూడా ఉండరు. సార్ సార్ సార్, నేను చేసింది తప్పే. మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించండి సార్. అయ్యా అయ్యా, నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి. వద్దండి, ఇలాంటి వాడిని క్షమిస్తే మీలా చాలా మందికి అన్యాయం జరుగుతుంది. లేదు సార్, జీవితంలో ఇంకెప్పుడు డ్రైవింగ్ చేయను సార్. కూలి చేసి బతుకుతాను సార్. నన్ను క్షమించండి సార్. అయ్యా నన్ను క్షమించండి అయ్యా. అమ్మా, నేను జైలుకి వెళ్తే నా కుటుంబం అనాథలైపోతారు. దయించి వదిలేయండి అమ్మా. మీకు దండం పెడతానమ్మా. ఏం చేద్దాం సంధ్య గారు? వద్దు సంధ్య, వదిలేమని చెప్పు. అతను చేసిన తప్పుకి అతని కుటుంబాన్ని కూడా బలి చేయడం ఎందుకు? అతన్ని వదిలిపెట్టండి ఎస్ఐ గారు. మేడం, సార్, మీకు చాలా థ్యాంక్స్ అమ్మా. నేను మా ఫ్యామిలీ మొత్తం మీకు రుణపడి ఉంటామమ్మా. సంధ్య గారు, మాకు బాధ్యత లేనట్టు, మేం మీ కేసు పట్టించుకోనట్టు చాలా కోపంగా మాట్లాడారు. ఎంత పెద్ద నేరస్తుడైనా పోలీసు నుండి చట్టం నుండి తప్పించుకోలేరు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. మీరు వీలు చూసుకొని స్టేషన్కి వచ్చి కేసు వాపస్ తీసుకోండి. సరే అండి.
అదృష్టం బాగుండి బతికిపోయావు, లేదంటే స్టేషన్లో పెట్టి చర్మం చెక్కేసేవాణ్ణి. రారా, అయ్యా లేగో. పద. హలో హలో మేడం, చెప్పండి ఎస్ఐ గారు. ప్లాన్ సక్సెస్. నేను తీసుకెళ్లిన వ్యక్తి చాలా బాగా నటించి వాళ్ళని నమ్మించాడు. నిజంగా నమ్మారా లేకపోతే వాళ్ళు కూడా నటించారా? లేదు మేడం, నమ్మారు. ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువ ఉన్న మనుషులు కదా, మనోడు దండం పెట్టి కాళ్ళ మీద పడేసరికి కరిగిపోయారు. వాళ్ళ అత్తగారే కొంచెం రియాక్ట్ అయింది కానీ మొగుడు పిల్ల మాత్రం జాలిపడి వదిలేశారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కాదు మేడం, అందుకని మీరు. సరే, నేను పంపిస్తాను. థ్యాంక్ యూ మేడం. పెద్ద ప్రాబ్లం క్లియర్ అయింది. ఇక సంజయ్ గురించి నేను భయపడాల్సిన పనే లేదు. ఇప్పుడు నా టార్గెట్ ఆయమ్మ, అది దాస్తున్న సీక్రెట్. సార్, మీరెవరు? వింధ్య పిన్నినండి. వింధ్య లోపలుంది, పిలవాలా? వద్దు సార్, మీతో పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్గానా? అవును సార్. దేని గురించి? మీ ఇంట్లో ఉన్న మౌనిక గురించి. మౌనిక మీకు ముందే తెలుసా? లేదు సార్, ఈ ఇంటికొచ్చాకే తెలిసింది. మీ అబ్బాయి పుట్టినరోజుకొచ్చి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోవటానికి కారణం కూడా ఆ అమ్మాయే సార్. ఏం చేసింది తను? నేను వింధ్యకి వరుసకి పిన్నినైనా సంధ్య అంటే కూడా చాలా అభిమానం. తనకి కూడా నేనంటే ఇష్టం. వాళ్ళిద్దరినీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. అంత గొప్ప స్నేహాన్ని దూరం చేయాలని మౌనిక చాలా ప్రయత్నాలు చేస్తుంది సార్. దూరం చేయడానికా? ఎందుకు? కారణం తెలియదు కానీ రాజేష్ గారి పుట్టినరోజు నాడు సంధ్య వింధ్యల గురించి తప్పుగా చెప్పమని, ఇంట్లో డబ్బు దొంగతనం చేయటానికి కారణం నేనే అని ఒప్పుకోమని నన్ను చాలా బలవంతం పెట్టింది సార్. డబ్బులు కూడా ఇస్తానంది. తన మాట వినకపోతే నా కూతురు బ్రతుకు నాశనం చేస్తానని బెదిరించింది సార్. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ అంత గొప్ప స్నేహితుల్ని మోసం చెయ్యలేక ఎవ్వరికీ చెప్పకుండా ఆ రోజు వెళ్ళిపోయాను. అయినా కూడా మౌనిక నన్ను వదలలేదు సార్. డైరెక్ట్గా మా ఇంటికొచ్చి చాలా భయపెట్టింది. పోలీస్ కేసు పెడతాను, ప్రాణాలు తీస్తాను అని వార్నింగ్ కూడా ఇచ్చింది సార్. మావి చిన్న బ్రతుకులు సార్. మీలాంటి పెద్దవాళ్లతో తలబడి నిలబడే స్తోమత, శక్తి మాకు లేవు. ఇంటి పెద్ద మీరే కాబట్టి మీతో చెప్పుకుంటున్నాను. మౌనిక బారి నుండి మీరే మమ్మల్ని కాపాడాలి సార్. అమ్మా, ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ కాదు, నాతో పాటు రామ్మా. మౌనిక, మౌనిక! ఏంటి మావయ్య? అసలు నీ ప్రాబ్లం ఏంటి మౌనిక? సంధ్యా వింధ్యల మీద ఎందుకింత కోపం? వాళ్ళ గురించి తప్పుగా చెప్పాలని ఈవిడ్ని ఎందుకు బెదిరించావు? ఆవిడేదో చెప్పిందని అదే నిజమని నమ్మి మీరు నన్ను క్వశ్చన్ చేయడం అస్సలు బాలేదు మావయ్య. ఈవిడ మాటల్లో బాధ నిజం, లేకపోతే ఎందుకు చెబుతుంది? కన్యళ్లతో సాయం ఎందుకు అడుగుతుంది? నువ్వు చెప్పమ్మా. రాజేష్ గారి బర్త్డే రోజు నేను మధ్యలో లేకుండా వెళ్ళడానికి కారణం కూడా ఈవిడేనండి. వింధ్య తను తీసిన 5 లక్షలు నా కోసమే తీసిందని చెప్పింది కూడా ఈవిడే. వింధ్య విషయంలో నీ ధోరణి ముందు నుండి గమనిస్తున్నాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. నా వరకు ఈ ఇంటికి వింధ్యంతో సంధ్య కూడా అంతే. దయచేసి జరిగిన దానికి క్షమించండమ్మా. ఈ విషయాలు సంధ్యా వింధ్యలకు తెలియనివ్వకండి. అలాగేనండి. మీరు వెళ్ళండి.
ఏం మాట్లాడుతున్నారండి? మంచైనా చెడైనా నా కోడల్ని ఎవ్వరితోనూ పోల్చొద్దు. ఏంటి వాణి అలా మాట్లాడతావు? కేవలం వాళ్ళిద్దరి స్నేహం వల్లే వింధ్య ఈ ఇంటి కోడలయ్యింది. ఇప్పుడు మన మనవరాల ఆకలి తీరుతుంది. అవి తప్పక జరుగుతున్న పొరపాట్లు. అంత మాత్రానికే సంధ్య వింధ్య ఒక్కటే అంటే నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సంధ్యా వింధ్యల స్నేహం చాలా గొప్పది. అలాంటి స్నేహాన్ని అభినందించాలి కానీ నిందలు వేసి దూరం చేయాలనుకోవడం ఏంటమ్మా? మావయ్య, మీకెంత చెప్పినా నా మాటలు మాత్రం అర్థం చేసుకోవడం లేదు. నేను ఈ ఇంటికి గెస్ట్ని, వింధ్యకి శత్రువుని కాదు. అప్పుడప్పుడు ఇలా అత్తకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతానే తప్ప వింధ్యని తక్కువ చేయడం, తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. అయినా బయటి మనిషి ఏదో చెప్పిందని మన రిలేషన్ని కూడా మర్చిపోయి నన్ను బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? కరెక్టో రాంగో, నువ్వు చేసిన పని రాజేష్కు తెలిస్తే ఎంత పెద్ద గొడవవుతుందో తెలుసా? ఇంకెప్పుడు ఆ భాగ్యం గారి జోలికి వెళ్ళొద్దు. సంధ్యా వింధ్యల స్నేహం నాశనం చేయాలన్న ఆలోచన పెట్టుకోకు. నీ వల్ల కాదనుకుంటే ఈ ఇంట్లో ఉండొద్దు. ఓకే మావయ్య, మీకు మొదటి నుండి నేను ఈ ఇంటికి రావడమే ఇష్టం లేదని నాకు తెలుసు. మీతో మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవడం నాకు కూడా ఇష్టం లేదు. అత్త, ఈ రోజే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికే వెళ్ళేది? నువ్వు నా మేనకోడలివి. నాతో పాటు ఇక్కడే ఉంటావు, ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు వాణి? సమస్య ఉందని తెలిసినప్పుడు దూరం పెట్టడం మంచిది. మౌనిక వల్ల ఏ సమస్య రాదు, దూరం పెట్టాల్సిన అవసరం లేదు. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. ఏంటత్తా ఇది? నువ్వు పిలిస్తేనే కదా నేను ఈ ఇంటికొచ్చాను. ఇప్పుడేమో మావయ్య నన్ను బయటికి పో అంటున్నారు. ఇంటి దొంగల్ని పట్టుకోవాలని నేను ట్రై చేస్తుంటే ఆఖరికి నన్నే దొంగని చేసేలా ఉన్నారు. ఇదంతా అవసరమా నాకు? మన మధ్య సంబంధం అవసరం కాదు, అనుబంధం. ఈ ఇంట్లో నీకు ఎవరెక్కువ, నేనా మీ మావయ్య? నువ్వే. అప్పుడు నా మాట మాత్రమే విను. ఎవ్వరు ఏమన్నా పట్టించుకోకు. మీ మామయ్య, బావ, వింధ్య వాళ్ల మీద అతి ప్రేమతో స్నేహాన్ని గౌరవిస్తున్నారే కాని ఆ స్నేహం వల్ల ఎన్ని సమస్యలొస్తాయో నాకు మాత్రమే తెలుసు. భాగ్యానికి ఆ దొంగతనానికి ఏదో సంబంధం ఉందన్న నీ మాటలు నేను నమ్ముతాను. ఆ రహస్యం ఏంటో బయటపడిన రోజు నీ విలువేంటో ఎవ్వరూ చెప్పకపోయినా ఇంట్లో అందరికీ తెలుస్తుంది. హలో అమ్మా సంధ్య, మన ప్లాన్ సక్సెస్ అయింది. నువ్వు చెప్పినట్టే వింధ్య మామగారితో మౌనిక గురించి చెప్పాను. ఆయనకి నమ్మకం రావటం కోసం కొంచెం సెంటిమెంట్ డోస్ పెంచానమ్మా. అంకుల్ ఏమన్నారు? నా మాటలు పూర్తిగా నమ్మారు. ఇంకెప్పుడు మౌనిక మీ జోలికి రాదని హామీ కూడా ఇచ్చారు. అంకుల్ మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారు. మా స్నేహం మీద ఆయనకి చాలా గౌరవం ఉంది. ఆ గౌరవంతోనే మౌనికకి వార్నింగ్ ఇచ్చి కంట్రోల్లో పెడతారు. ఇక నుంచి మౌనిక మీ జోలికి రావడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తుంది. నా గురించే కాదమ్మా, మీరు కూడా ఆ రాక్షసి విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిలువెల్లా కోపం ఈర్ష్యతో రగిలిపోతుంది. రగిలే దాని పొగర్ని ఎలా బూడిద చెయ్యాలో నాకు తెలుసు. దాని గురించి మీరేం ఆలోచించొద్దు. నేను అడగగానే హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ భాగ్యం గారు. థ్యాంక్స్ ఎందుకమ్మా, మీకు మీ స్నేహానికి సాయం చేయటానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. నా చేత్తో నేసిన మొదటి చీర నీకోసమే తెచ్చాను. వింధ్య, నచ్చిందా? చాలా బాగుంది. తక్కువ కాలంలో మగ్గం పని నేర్చుకోవడమే గ్రేట్ అంటే అసలు నువ్వు అందంగా చీర కూడా నేసి తెచ్చావు.
సూపర్ టాలెంటెడ్ సంధ్య నువ్వు. ఇది టాలెంట్ కాదు వింధ్య. అవసరం, బాధ్యత ఒక మనిషికి కష్టాన్ని ఇష్టంగా చేస్తాయి. అలవాటు లేని పనిలో కూడా మెళకువలు నేర్పిస్తాయి. అది అందరి విషయంలో కాదు సంధ్య. నీ ఆలోచనలకి అది సాధ్యం. ప్రతి మనిషి నీలా ఆలోచిస్తే మన దేశం ఈ పాటికి ప్రపంచంలో నంబర్ 1 అయ్యేది. ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరు దేశం గురించి అంతర్జాతీయ చర్చలు మొదలుపెట్టారు? పాలిటిక్స్లో ఎంటర్ అవుతున్నారా ఏంటి? కాదండి, మన దేశంలో అందరూ నా సంధ్య అంత టాలెంటెడ్గా ఉంటే ఎంత బాగుంటుందో చెప్తున్నాను. చూడండి, ఫస్ట్ టైం నేసిన చీర ఎంత బాగుందో. ఏంటి ఈ చీర మీరు నేసారా? అదేం ప్రశ్న అండి? నేను చెప్పాను కదా, మా సంధ్య ఏదో అబద్ధం చెప్తున్నట్టు అలా అడుగుతారేంటి? అబద్ధమని కాదు, అస్సలు నమ్మలేకపోతున్నాను. మా సంధ్య అంటే ఏమనుకున్నారు మరి? నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నాకది గిఫ్ట్గా తీసుకొచ్చింది. సంధ్య, ఒకసారి నువ్వు కూడా పెట్టుకో. నీకు కూడా చాలా బాగుంది. నిజం చెప్పాలంటే నీకన్నా ఆ చీర సంధ్య గారికే బాగుంది. లేదు, వింధ్య కోసం తెచ్చాను కాబట్టి తనకే బాగుంటుంది. సంధ్య గారు, మీరు ఒక పని చేయండి. ఇదే డిజైన్తో ఇలాంటి చీరలు 20 రెడీ చేయండి. నా ఫ్రెండ్ సర్కిల్ పెద్దది కాబట్టి వాళ్ళందరికీ గిఫ్ట్గా ఇస్తాను. ఖచ్చితంగా వాళ్ళకి కూడా నచ్చుతాయి. అప్పుడు మీకు ఆర్డర్లు కూడా పెరుగుతాయి. అవును సంధ్య, ఇది మంచి ఆలోచన. ముందు సేట్ గారు ఆర్డర్ రెడీ చేయాలి. ఆయన ఆల్రెడీ చీరలకి అడ్వాన్స్ ఇచ్చారు. ఓ అవును కదా, మర్చిపోయాను. ఏమండి, మీకు నెక్స్ట్ ఇస్తుందండి. అప్పుడు మార్కెటింగ్ చేయండి. మౌత్ పబ్లిసిటీతో చిన్న సినిమాలను పెద్ద హిట్ చేసినట్టు మా సంధ్య టాలెంట్ మీ ఫ్రెండ్స్కే కాదు, ఈ ప్రపంచం మొత్తం తెలియాలి. మొత్తానికి నీ ఫ్రెండ్ బిజినెస్కి నన్ను మార్కెటింగ్ హెడ్ని చేసావన్నమాట. నేను చేయడం ఏంటి? అసలు ఆ ప్లాన్ ఇచ్చింది మీరు కదా. కావాలంటే చీరకింతనే మీకు కమిషన్ కూడా ఇస్తుంది. ఆ? ఏంటి, నాకు కమిషన్ ఇస్తారా? మీకు వద్దంటే చెప్పండి, ఎవరైనా పెద్ద సినిమా సెలబ్రిటీతో మాట్లాడతాను. ఊరుకోవే. రోజు రోజుకి వీళ్ళ నవ్వులు ఎక్కువైపోతున్నాయి. ఈ ఆనందాన్ని ఎక్కువ రోజులు ఉండనివ్వకూడదు. కొత్త ప్లాన్స్ రెడీ చేసి కోలుకొని ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ కొట్టాలి. అయ్యో, ఇలా అయిపోయిందేంటి? అయ్యో, అయ్యా, అయ్యో, ఎంత పని జరిగిపోయింది. Excuse me. అయ్యా, అంబులెన్స్ కి ఎవరైనా ఫోన్ చేయండి. అయ్యా, చేశానమ్మా, వస్తుంది. ఇతనే మీ ఆయన్ని యాక్సిడెంట్ చేసింది. యాక్సిడెంట్ ఎలా అయ్యింది? మందు ఎక్కువైపోయి రోడ్డు మీద నడుస్తుంటే ఏదో వెహికల్ గుద్దేసిందండి. ఏమైంది? మందు జోలికి పోవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు ఎంత ప్రమాదం అయ్యింది. అయ్యో భగవంతుడా, లేయ్యా. ఏమ్మా, ఇతను డ్రైవర్ కదా? ఏంటి డ్రైవరా? మా ఆయనకి సైకిల్ కూడా తొక్కడం రాదమ్మా. డబ్బులు ఇస్తే చాలు ఏ పనైనా చేస్తాడు. వచ్చిన డబ్బు మొత్తం తాగుడికి తగలేస్తాడు. ఎంత పెద్ద నేరస్తుడైనా పోలీసు నుండి చట్టం నుండి తప్పించుకోలేరు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. మీరు వీలు చూసుకొని స్టేషన్కి వచ్చి కేసు వాపస్ తీసుకోండి. వింధ్య, నేను బయటికి వెళ్తున్నాను. సాయంత్రం వచ్చేసరికి లేట్ అవుతుంది. వింధ్య, హలో మేడం, నేను చెప్పేది వినిపించిందా? ఏంటండి? అంటే నువ్వు ఏమీ వినలేదన్నమాట.
నీ ఫ్రెండ్ తెచ్చిన చీరను చూస్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతున్నావా? అబ్బా ఏం లేదండి. అర్థమైంది. ఈ చీర నీకన్నా సంధ్య గారికే బాగుంది అన్నందుకు కోపం వచ్చిందా? ఊరికే నిన్ను ఏడిపించడానికి అన్నాను. నీకోసం ప్రేమతో నీ ఫ్రెండ్ నేసిన చీర కదా, నీకే బాగుంటుంది. అబ్బా నేనదేం ఆలోచించట్లేదండి. అది కూడా కాదా? మరి నా మాటలు కూడా వినిపించుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? శ్రీకర్ గారి చెయ్య పనిచేయదని తెలిసి సంధ్య ఆ కుటుంబ భారాన్ని భుజాన్ని ఎత్తుకుంది. చాలా తక్కువ కాలంలో కష్టమైన మగ్గం పనిని పట్టుదలతో నేర్చుకుంది. ఈ చీర ఫినిషింగ్ డిజైన్ చూస్తుంటే అప్పుడే పని నేర్చుకున్న వాళ్ళు చేసినట్టు లేదు. ఎంతో ఎక్స్పీరియన్స్ టాలెంట్ ఉన్న వాళ్ళు నేసినట్టే ఉంది. అవును వింధ్య, నేను కూడా ఈ చీరను చూసిన వెంటనే అదే గమనించాను. మీ ఫ్రెండ్ టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. దాని టాలెంట్కి పొగడ్తలు సరిపోవండి. అంతకు మించి ఏదైనా చేయాలి. ఏం చేయడానికైనా మనం సిద్ధంగా ఉన్నా వద్దనడం మీ ఫ్రెండ్కి అలవాటే కదా. అలాంటి మనిషికి మనం ఏం చేయగలం చెప్పు? డబ్బు రూపంలో ఏదైనా ఇస్తే వద్దంటుంది. అదే తనకి తానుగా సంపాదించే దారి చూపిస్తే? అంటే ఏం చేద్దాం? మీకు తెలిసిన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడి లోన్ శాంక్షన్ చేయించండి. గవర్నమెంట్ ఇచ్చే లోన్ అంటే కొంచెం వడ్డీ తక్కువగా ఉంటుంది. వచ్చిన డబ్బుతో సంధ్య ఒక షాప్ ఓపెన్ చేసుకుంటే ఆర్థికంగా నిలదొక్కుంటుంది. అంతా అనుకున్నట్టు జరిగే అదృష్టం కలిసొస్తే ఆ కుటుంబానికున్న కష్టాలన్నీ తీరిపోతాయి. బాధ్యతల బరువు తగ్గిపోతే దాని మొహంలో ఆటోమేటిక్గా నవ్వొస్తుంది. ఆ నవ్వు చూడాలని నాకు చాలా ఆశగా ఉందండి. మీ ఇద్దరి స్నేహం చూస్తుంటే నాకు చాలా జలసిగా ఉంటుంది వింధ్య. ఎస్ఐ గారు, యాక్సిడెంట్ కేసు వెనక్కి తీసుకుంటున్నట్టు ఒక లెటర్ రాసివ్వండి, సరిపోతుంది. వెనక్కి తీసుకోవడం కాదు, మీ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడానికే వచ్చాను. నలుగురికి మంచి చేయాల్సిన నిజాయితీని ఎవరికి తాకట్టు పెట్టారు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మీరు చేసిందే చెప్తున్నాను. అతనికి అసలు డ్రైవింగే రాదని అతని భార్యే ఒప్పుకుంది. ఏంటి, నన్నే బెదిరిస్తున్నావా? నిజం నిగ్గు తేల్చే వరకు నేను మాత్రం వదిలిపెట్టను.